తూర్పు గోదావరి జిల్లాలో ఎస్కేజీ హెల్పింగ్ హ్యాండ్ పేరిట సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు చిరంజీవి పవన్ ఫ్యాన్స్. శంకరగుప్తం గ్రామంలో క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తికి వైద్యం కోసం ఆర్థిక సాయం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అంతర్వేదికి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందించారు. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హ్యాండ్స్ అనే ఒక సేవా సంస్థని ఇక్కడ యువకులందరూ కూడా ఏర్పాటు చేయడం, మరి చేయి కలుపుదాం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందాం అనేటువంటి నినాదంతో ముందుకు వెళుతూ కొంత ఫండ్లను ఏర్పాటు చేసి మరి ఆపదలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా వైద్య నిమిత్తం కానీ అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కానీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో యువత, ముఖ్యంగా చిన్న కుర్రాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాగా ఎన్నో సంస్థలు ఈవేళ వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మరి మదర్ తెరీసా సేవా సంస్థ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి గల్ఫ్లో ఉన్నటువంటి 29 మంది యువకులు కూడా దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని, ఆపదలో ఉన్నటువంటి వారిని, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ఆదుకోవడం జరుగుతూ ఉంది. చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ స్ఫూర్తితో మరి వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ యువత ముందుకు వస్తూ ఉంది. గతంలో మనకు తెలుసు చిరంజీవి గారు అభిమాన సంఘం అంతా కూడా వీళ్ళు ఎక్కడ బ్లడ్ అవసరమైనా, ఏ గ్రూప్ బ్లడ్ అవసరమైనా ఆ గ్రూప్ బ్లడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. తద్వారాగా ఎంతో మంది పేదల ప్రాణాలు నిలబెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే రక్తం కొనాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి, అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి వారు ఆ రోజు రక్తం నీకు 10 బాటిల్ కావాలి, 5 బాటిల్ కావాలి. మరి ఇప్పుడున్నటువంటి యువత మంచి మార్గంలో నడుస్తూ ఉంది. ఇంకా చాలా చాలా సంతోషం. ఇటువంటి మంచి మార్గంలో నడుస్తూ ప్రాణదాతలు అవుతూ ఉన్నారు, ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా కొంత ఫండ్ను ఏర్పాటు చేసి మరి ఇవ్వడం జరుగుతుంది. శంకరగుప్తంలో ఇంతవరకు అయితే గల్ఫ్లో ఉన్నటువంటి వారు ఏర్పాటు చేస్తేనే మరి నిర్మించి తద్వారాగా దాని ద్వారా ఈవేళ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి వారిని అభినందిస్తూ ఉన్నాను. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి సేవా సంస్థలు ఏర్పడాలి.